నా పేరు శ్యామసుందర్ రెడ్డి, పత్రికా విలేకరులకు, మీడియా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. రాత్రి ఏదో సంఘటన జరిగిందని చెప్పి మమ్మల్ని నమ్మని చెప్పారు. నేను ఇంత క్లారిటీ ఇస్తాను ఇక్కడికి వచ్చాను. అంటే 9/9/2009 సంవత్సరం సట్టి నరసింహులు గారికి నలుగురు కుమారుడు. నలుగురు కుమారులలో సట్టి భార్గవ, భాస్కర, లక్ష్మీపతి, సట్టి భారవి, వీళ్ళు నలుగురు సంతానం. ఈ నలుగురికి వాళ్ళ నాయన రిజిస్ట్రేషన్ చేసి నలుగురికి 4 భాగాలు ఇచ్చేసినాడు, సైట్ మొత్తం మంచి 3 సెంటర్ చొప్పున. దాని తర్వాత ఈ స్థలాన్ని 9/1/2000 ఆ డాక్యుమెంట్ నెంబర్ వచ్చేసి 3943 సార్. డాక్యుమెంట్ నెంబరు 1/1697 వాళ్ళు నివాసం వచ్చేసి. డాక్యుమెంట్ నెంబరు 3943/2009. ఈ తర్వాత 9/1/2013 ఈ ముగ్గురు కలిసి ఎవరెవరు, భారవి ఇక్కడే ఉంది, ఇది కూడా మీకు ఒకసారి చూపిస్తా, మీరు చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఇది ఫస్ట్ డాక్యుమెంట్ వాళ్ళ ఫాదరు, వీళ్ళు ముగ్గురు కొడుకులు, ఒకరు 4 కొడుకులు. ఇది క్లారిటీ డాక్యుమెంట్, ఎవరికైనా డౌట్ వచ్చో చూసుకోవచ్చు. దీని తర్వాత ముద్దా వెంకట సుబ్బారెడ్డిని తిరుపతికి వీళ్ళు అమ్మారు సైటు. అమ్మిన వాళ్ళలో లక్ష్మీపతి, భారవి, భాస్కర్. భార్గవి అని ఆయన ఎల్ఐసీలో పనిచేస్తాడు, వాళ్ళ కొడుకు ఆయన అమ్మలేదు స్థలం. ఏమండి, దాని డాక్యుమెంట్ నెంబర్ వచ్చేసి 167/2013 కడప సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ అయిపోయింది. దీని తర్వాత ముద్దా వెంకట సుబ్బారెడ్డి గారు 3/4/2025 ఈ స్థలాన్ని ముగ్గురికి రిజిస్టర్ చేసేసినాడు. ఎవరెవరికి, జయదీప్ రెడ్డి, మల్యం సాయి సౌమ్య, మల్యం నిరంజన్ రెడ్డి. దాని డాక్యుమెంట్ నెంబర్ వచ్చేసి 2772/2025, 71/2025, 2770/2025. ఈ ముగ్గురు కార్పొరేషన్లో ప్రాపర్టీ ట్యాక్స్ కట్టేసి ఈ డోర్ నెంబర్లు మార్చుకొని కరెంటు బిల్లులు కట్టారు. దానికి ఎవిడెన్స్లు ఇవన్నీ ఈ ముగ్గురులో ఉండేవి. ఒక విషయం ఏంటంటే, ఏదో రాత్రి అంతా ఎవరెవరో మీడియా వాళ్ళు ఏదో రాస్తారంట, వాళ్ళు తెలుగుదేశములు దందా చేసినారు. అది మాకు అవసరం లేదు. మేము కమలాపురం తాలూకా భావస్థలము. కడప ఎమ్మెల్యేకి మాకు ఎలాంటి సంబంధాలు లేవు. ఒకటి జరిగింది వాస్తవం ఏంటంటే, ఎమ్మెల్యే గారికి ఒక గ్రీవెన్స్లో ఒక లెటర్ ఇచ్చాము ఒకసారి పోయి, మేడం ఇట్లా మాకు అన్యాయం జరుగుతుంది, మా స్థలంలోకి రానియడం లేదని. అప్పుడు మేడం గారు ఏం చెప్పారంటే, ఇద్దరు డాక్యుమెంట్ తీసుకొని రాకుండా పరిశీలిస్తామని చెప్పారు. మేము డాక్యుమెంట్ తీసుకొని ఎమ్మెల్యే గారి దగ్గర చూసినాము, పరిశీలించినారు. ఈ భార్గవ లాయరైన వారు గారు మేడం దగ్గరికి కూడా డాక్యుమెంట్ లేవు. ఇప్పుడు కూడా నేను సభాముఖంగా చెప్తాను అందరికీ, ఆయన దగ్గర ఏ డాక్యుమెంట్ ఉన్నా కూడా తీసుకొని రమ్మని చెప్పండి, నేను సవాల్ చేస్తాను. ఆయన స్థలం ఆయన ఊరికి ఇచ్చేస్తాం. మేము కబ్జా చేసింటే మాకు అవసరం లేదు. నేను గత 20 ఏళ్ళ నుంచి రియల్ ఎస్టేట్ చేస్తాను. కడపలో 5 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, రూరల్, టౌను, 1 టౌను, చిన్న చౌకని. ఎక్కడైనా శ్యామసుందరుడు అనే వ్యక్తి అన్న కేసులు ఉన్నాడంటే కనుక్కున్నాడు. నేను దానికి మీకు క్షమాపణ చెప్తా, దాని గురించి ఇబ్బంది ఏం లేదు. కాబట్టి అనవసరంగా మా మీద వాళ్ళు వచ్చి ఇల్లు వచ్చి కబ్జా చేశారని ఏం అవసరం ఉంది? మా స్థలం మేము కావాలని మేము కోరుకున్నాము, రిజిస్టర్ చేసుకున్నాము, డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాము. ఇంకా కబ్జా ఎక్కడ జరిగిందో మీరు చెప్పండి. మీరు పోయి అడగండి, ఏమయ్యా కబ్జా చేసినామని మీరు అంటున్నారు కదా, రాత్రి ఎవరో వచ్చి 100 మంది రౌడీలని. నా స్థలం కోసం 100 మంది రౌడీలు అవసరం ఏముందండి? నా స్థలం నేను కావాలని నేను కోరుకుంటాను, అంతేగాని ఇప్పుడు మీరు పోయి అడగండి, ఏమైనా డాక్యుమెంట్ ఉంటే తేండి, మీరు ఎక్కడున్నాయి లింకు తీసుకొని వాళ్ళు అడుగుతున్నారు, ఈ స్థలం నీకు ఇస్తానట డాక్యుమెంట్ చెప్పండి, నేను ఒరిజినల్ ఇస్తా, అతన్ని ఒరిజినల్ చెప్పండి, తెమ్మని చెప్పండి. మేము ముందర ఏ మాట తప్పినా మీరేం చేసినా కూడా దానికి నేను ఓకే, దాని గురించి ఇబ్బంది లేదు. అది విషయం. అవన్నీ మాకు సంబంధం లేదు. పోలీసులు ఒక కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు చూసుకుంటారు, అవన్నీ మనకు అవసరం లేదు. దానికి ముందు ఒక ఇష్యూ జరిగింది. ఇదే సైట్లో వీళ్ళే అమ్మినారు, వీళ్ళ ఫాదర్ వాళ్ళు. ఈయనకు లక్ష్మీరెడ్డి రాధాని ఎప్పుడు 2010లో అమ్మిన తర్వాత భారవి గారు దొంగ డాక్యుమెంట్ వేసి కోర్టుకి వేసినారు. వీళ్ళు ఏం చేశారు, 2000 ఏ ఇయర్ నాది 2015-2023 వరకు 15 సంవత్సరాలు కోర్టులో తిరిగి రాధమ్మను లక్ష్మీరెడ్డి తిప్పి 2015లో వీళ్ళకి జడ్జిమెంట్ ఇచ్చింది. ఇచ్చినాక మళ్ళీ కోర్టుకు పోయినాడు. 2023లో కూడా వీళ్ళకి జడ్జిమెంట్ ఇచ్చింది. ఆడామని కోర్టుకు తిప్పి 13 ఏళ్ళు అరణ్యవాసాన్ని పంపిణీ చేస్తే ఇదేమైనా సమాజం అండి? లాయర్ గురించి అంటే ఎట్లా ఉండాలండి సొసైటీలో? డాక్టర్ అని, లాయర్ అని, గురువు అంటే ఎంత విలువైన అది ఇప్పుడు ఈ సొసైటీ సమాజంలో, అంతే కదా. మరి లాయర్గా అంటే ఆయన 13 ఏళ్ళు తిప్పినట్టు అర్థం చేసుకోండి మీరు ఒకసారి. ఆ మనిషి ఏంది ఏం కథ అనేది ఒకసారి గుర్తు చేసుకోండి మీరు కూడా. ఆ డాక్యుమెంట్ సంబంధించి ఏదైనా సరే ఒరిజినల్ డాక్యుమెంట్ ఎంక్వైరీ చేయండి. అది కోర్టు ఆర్డర్లు మొత్తం ఉండాలి దీంట్లో. కార్పొరేషన్కు పోండి, ఎంక్వైరీ చేయండి. మాది తప్పు ఉందంటే సైడ్ వదిలేస్తాం. ఒకటి సార్, ఎక్కడైనా సరే ఇప్పుడు నా స్థలం ఉంది సార్, మీరు పోయి కార్పొరేషన్ అప్లై చేస్తే మీకు డోర్ నెంబర్ కానీ ట్యాప్ కనెక్షన్ కానీ ఇస్తారా? ఎవరైనా చెప్పండి మీరు. ఎవరి స్థలం ఉంటే వాని ఆధార్ కార్డు, వాని సెల్ నెంబరు, వాని డాక్యుమెంటు, వాని లింకు డాక్యుమెంటు అన్నీ ఉంటే ఇచ్చేదే బరువుగా అండి. అట్టప్పుడు మేము చేసుకున్నాం. ఇదో అన్నీ ఎవరైనా ఎంక్వైరీ చేసుకోండి. నిరంజన్ రెడ్డి, సౌజన్య, జయదీప్ రెడ్డి పేర్లతో ఉండండి మొత్తం.
డోర్ నెంబర్లు ఉన్నాయి, వాటర్ కనెక్షన్ ఉంది, కరెంటు బిల్లు ఉంది. ఇందులో మొత్తం కూడా నేను రాసిన డాక్యుమెంట్ నెంబర్లు ఈయన మొత్తం దీంట్లో కూడా ఉంటాయి. దీనికి సంబంధించినట్టు అన్నీ ఉన్నాయి. ఇదో ఇలా నలుగురు భారవేనా ఒక ఆయన అమ్మలే, అది కూడా మేము పాల్గొట్ల మాకు అవసరం లేదు. దాని ఎవరు డిస్టర్బ్ చేయలే, ఎందుకు అవసరం మనం కొనలేదు కాబట్టి మనం డిస్టర్బ్ చేయలేదు. అమ్మింది ఎవరు? డాక్యుమెంట్ ముద్దా వెంకట సుబ్బారెడ్డి తిరుపతికి వీళ్ళు అమ్మినారు, ముగ్గురు అమ్మిన వాళ్ళు ఈయనే ఉన్నారు. ఆ ముద్దా వెంకట సుబ్బారెడ్డి మాకు అమ్మినాడు. ఇంకా మా డాక్యుమెంట్ ఈడు ఉన్నాయి. దీనికి మేము ఇంతకంటే మాట్లాడాల్సిన అవసరం ఏది లేదు. కబ్జా అనే దానికి అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. కబ్జా కాదు ఇది, మా డాక్యుమెంట్లే. మేము ఛాలెంజ్ ఆయన తెచ్చుకోమని డాక్యుమెంట్ తెమ్మని చెప్పండి, ఒరిజినల్ తెమ్మండి, లింకు డాక్యుమెంట్లు తెమ్మండి, రమ్మని చెప్పండి. పోయి స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వా మా మీద. నువ్వు ఎందుకు పోలే స్టేషన్కు? నీ దగ్గర డాక్యుమెంట్లు లేవు కాబట్టి నువ్వు పోలేకపోతాను. నీ ఎమ్మెల్యే గారికి గ్రీవెన్స్లో మేము పోయి ఇచ్చినాము, నిన్ను రమ్మని. నువ్వు డాక్యుమెంట్ ఎందుకు ఎత్తుకోలేదు? నీ దగ్గర ఉంటే ఎత్తుకోబో, ఎవరు వద్దని లేదు కదా దానికి. అవి మాకు సంబంధం లేదు సార్. పోలీసులకు మేము కంప్లైంట్ ఇచ్చాం, వాళ్ళు చూసుకున్నారు. మాకు సంబంధం లేదు దాంట్లో. మాకు అవన్నీ అవసరం. మేమేం చెప్తున్నామంటే మీరు కబ్జా చేసిన దానికి మీకు ఎవిడెన్స్లకు మా పేపర్లు, మా డాక్యుమెంట్లు మీకు చూపిస్తాను. అంతే, ఇంతకంటే మేము ఎక్కువ మాట్లాడడం అవసరం లేదు మాకు.